ప్రభునందు మిక్కిలి ప్రియులైన సహోదరులు సహోదరులు స్నేహితులు మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో పేరు పేరైన వందనాలు తెలియచేస్తా ఉన్నా. మనల్ని మన కుటుంబాలని తన అద్వితీయ రెక్కల చాటున భద్రపరిచి కాచి కాపాడుతున్న దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. ఆమేన్. ఈ ఉదయకాల సమయం ఆరాధనలోనికి నేను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మనం ఎక్కడ ఉన్నప్పటికీ దేవుని సన్నిధి అనే ప్రసన్నత మనం అనుభవించేలాగున్నా, మన హృదయాలను సిద్ధపరచులాగున్నా, మన గృహాలని అడుగు పెట్టడానికి వీలైన పరిశుద్ధన అందించి సిద్ధపరచులాగున్నా ప్రార్థనలో మన క్రీస్తు ప్రభువుని మన ఇంట్లోనికి మన హృదయంలోనికి ఆహ్వానించుకుందామని మీ ప్రేమతో మనం చేస్తున్నాను. తలలో ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. దయగల యేసయ్య మీ నామానికి స్తోత్రాలు. గత వారం ఈ వారం దాకా మమ్మల్ని మా కుటుంబాలని మీరు ఎక్కడ చాటును భద్రపరుచుకొని దాచి కాచి కాపాడి మీరు చేసిన ప్రతి మేలుకై నీకు స్తోత్రాలు స్వామి. ఉదయకాల సమయంలో మేమందరం కలిసి మీ నామాన్ని గణపరుస్తూ ఉండగా మేము పాడే పాటలు మిమ్మల్ని గణపరచులాగున్నా, నీ మాటలు ధ్యానం చేసినప్పుడు ఆ మాటలు మాకు శక్తిని అందించేలాగున్నా మీరు మాతో ఉండి నడిపించిన పదయపడుతున్నానేసయ్యా. ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు సమస్తానికి మీరు అధిపతిగా ఉండి అధ్యక్షులుగా ఉండి అయ్యా మాట్లాడుతున్న సేవకులని మీరు మరుగు చేసుకొని, పాటలు పాడుతున్న పిల్లలని మరుగు చేసుకొని, వాయిద్యాలు వేసిన పిల్లలను మరుగు చేసుకొని అయ్యా మీరే వింటున్న ప్రతి వారితో మాట్లాడమని ప్రాధేయపడుతూ అయ్యా ఆదివారం ఆరాధన ఆశీర్వాదాన్ని మాకందరికీ నిండారుగా దయచేయమని అడుగుతూ మీకే మహిమ ఘనత ప్రభావంలో ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మన క్వైర్ పిల్లల పాటలు పాడుతున్నప్పుడు వారితో కలిసి ఏకీభవిద్దాం. మన గృహాలని ఆయన నామమును గణపరి స్థలాలుగా మనం సిద్ధపరుచుకుందామని మీ ప్రేమతో మనం చేస్తున్నాను. లెట్స్ ఆల్ జాయిన్ టు వర్షిప్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్. విడువనిది ఎడబాయనిది మరనిది మరువనిది విడువనిది ఎడబాయనిది ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ మారనిది మరువనిది విలువనిది ఎడబాయనిది మారనిది మరువనిది విలువనిది ఎడబాయనిది గాని నన్ను మరువనన్న ప్రేమ తండ్రి విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ తండ్రి విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ తన కౌగిట్లో నన్ను హత్తుకున్న ప్రేమ ఎత్తుకున్న ప్రేమ తన కౌగిట్లో నన్ను హత్తుకున్న ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ మారనిది మరువనిది విలువనిది ఎడబాయనిది మారనిది మరువనిది విలువనిది ఎడబాయనిది
మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, నేను విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, నేను విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, నీ పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ, నీ పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, మారనిది మరువనిది విడువనిది ఎడబాయిది, మారనిది మరువనిది విడనిది ఎడబాయిది, ప్రేమ యేసయ్య ప్రేమ, 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 ప్రేమ యేసయ్య ప్రేమ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఎంతవరకు ప్రభువుని నిలబడిచిన మనం ప్రభువు నామమును కొనియాడడానికి దిస్ ఈస్ ద టైమ్ టు వర్షిప్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్. పరలోకమందున ప్రభు ఈ రోజున మనం ఆరాధన స్వీకరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాను. ఈ హృదయంలోంచి నామం నిలబడిచిన ప్రేమైన సహోదరుని ప్రేమైన సహోదరుడా, నువ్వు సిద్ధంగా ఉన్నావా? భక్తితో శ్రద్ధతో దేవుని పట్ల కృతజ్ఞతతో ఆయన నామాన్ని కనపరుద్దాం. ఎవ్రీ ఐస్ క్లోజ్, మన కనులు మూసుకుందాం. లెట్ అవర్ హార్ట్స్ ఓపెన్, హృదయాలు తెరిచి హృదయపూర్వకంగా నామాన్ని కనపరచడానికి సిద్ధపడదాం. హల్లెలూయా, నీకు స్తోత్రం దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం. yes lord, హల్లెలూయా హల్లెలూయా. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధింతు. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము. మహోన్నతుడా, అద్భుతాలు చేయవాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించెదన్. నీ నామమెంతో గొప్పది, నీ మహిమ పరతుము. స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించెదన్. నీ నామమెంతో గొప్పది, నీ మహిమ పరతును. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు
అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారే లేరు. ఎస్ లార్డ్, మహోన్నతుడా, మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. నీ వంటి వారు లేరయ్యా, నీ వంటి వారు లేరు. హృదయపూర్వకముగా నీ వంటి వారు లేరు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ మాస్టర్. దేవా మీకు స్తోత్రమయ్యా. నీవే మా తండ్రిగా, మా తల్లిగా, మా తోడబుచ్చిన వానికి, మా బంధువుగా, మా స్నేహితుడికి ఉండి మమ్మల్ని నడిపిస్తున్నావయ్యా. మా అవసరాలు ఎరిగి వాటిని తీరుస్తున్నారయ్యా. మా భుజం తట్టి మమ్మల్ని బలపరుస్తున్నారయ్యా. నీ వంటి వారు మరొకరు లేరు స్వామి. అన్నిటికీ ఆధారభూతుడా, మా జీవితాలకు కారణభూతుడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. మీరు చేసిన ఉపకారాలకు ప్రతిగా మీ నామమును గనపరిచి మీరు మాట్లాడితే నన్ను ఆశపడుతుండగా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని సంధించి ఈ యొక్క ప్రత్యేక దినపు ఆశీర్వాదముతో మమ్మల్ని నింపి నడిపించి పడుగుతూ మీకే మహిమ ఘనత ప్రభావంలో ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థించుకుంది ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. ఇంతవరకు ప్రభు నామమును క్వైర్పులతో కలిసి స్తుతించి ఆరాధించి గణపరిచిన మనము కొద్ది నిమిషాలు దీని వాక్యం ధ్యానం చేయడానికి మనకునే సమయాన్ని సద్వినియోగపరుచుకుందామని మీ ప్రేమతో మనవి చేస్తున్నాను. మన ప్రాణాత్మ దేహం ముందు బలపరచులాగున మనం మాటలు ధ్యానం చేస్తున్నప్పుడు ఆ మాటలు మనకి అర్థం కాగలగటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించి మనకి బోధించులాగున చిన్న ప్రార్థన చేసుకొని దీని వాక్యంలోనికి నడిపించబడదాం. చిన్న ప్రార్థన. దయగల యేసయ్యా, మీ నామానికి స్తోత్రాలు. ఈ సమయం అనేది, ఈ వాక్యం అనేది తండ్రి, సేవకుడిని వాడయ్యా. నీ సేవకుడు నీ మాటలని పిల్లలతో పంచుకొని పోతూ ఉండగా నీ సేవకుని మరుగుపరుచుకొని నీ మాటలని మీ పిల్లలకి మీరు బోధించిన ప్రాధేయపడుతూ అయ్యా, ఈ వీడియోలో పాలు పొమ్ములు పొందుతున్న ప్రతి వారిని వాక్యం చేత సంధించి మీరు బలపరిచి అడుగుతూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. మీకందరికీ మరొకసారి ప్రేమపూర్వక ఆహ్వానాన్ని తెలియచేస్తున్నాను. ఈ యొక్క మెసేజెస్ మీకు ఉపయోగకరంగా, మీ ఆత్మీయ జీవితాన్ని మేలుకరంగా ఉన్నట్లయితే గనక మీరు మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులు, శ్రేయభిలాషులకి వారి ఆత్మీయ మేలు కొరకు మీరు వారిని ఏమాత్రం ఆలోచన చేయకుండా పంపించవచ్చని మీ ప్రేమతో విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నా. సరే, మంచిది. మనకునే కొద్ది సమయాన్ని దీని వాక్యం కొరకు వినియోగించుకుందామని మీ ప్రేమతో మనం చేస్తున్నా. లెట్స్ ఆల్ టర్న్ అవర్ బైబిల్స్ టు ద బుక్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 5. మత్తయి సువార్త 5వ అధ్యాయానికి మనందరం మన బైబిల్ తెరిచి పరిశీలన చేద్దామని మీ ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. యేసు ప్రభు లోకానికి రావడం, ఆ తర్వాత ఆయన పెరిగి పెద్దవాడు కావడం, బాప్తిసం తీసుకోవడం, ఆ తర్వాత 40 రోజులు ఉపవాసముతో దేవుని పరిచర్య కొరకై తను సిద్ధపరుచుకోవడం, ఆ తర్వాత సాతాను చేత శోధించబడటం, ఆ తర్వాత నుంచి ఆయన తన పరిచర్యని సువార్త ద్వారా మొదలుపెట్టినట్లుగా మనం చూస్తూ ఉంటాం. దేవుడు అది సమీపిస్తుంది, మారు మనసు పొందని చెప్పి యేసయ్య ఏ ప్రాంతంలో పుట్టి పెరిగాడో ఆ ప్రాంతంలో ఆ ప్రాంత ప్రజలకి సువార్తను ప్రకటించినట్లుగా మన బైబిల్లో చూస్తూ ఉంటాం. ఆ తర్వాత కొద్దిమంది ప్రజలు ఆయన వెంబడించడం మొదలైన తర్వాత 5వ అధ్యాయంలో యేసయ్య పరిచర్య ఒక ఉన్నతమైన స్థాయిలో మనం గమనిస్తూ ఉంటాం. ఆ 5వ అధ్యాయంలో ప్రారంభమాటలు మనం చూస్తూ వచ్చినప్పుడు యేసయ్య అష్టధన్యతలని, బియాటిట్యూడ్స్ ఆయన తెలియపరిచి అష్టధన్యతల్లో ఒక క్రైస్తవుడు దేవుని నామమును ఎరిగినవాడు, దేవుడు మెచ్చే వ్యక్తి ఏ విధంగా ఉండాలి అని చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటాం. అవన్నీ పూర్తయిన తర్వాత 13వ వచనంకి వచ్చినట్లయితే ఫస్ట్ పార్ట్లో ఓ మాట కనబడుతున్నారు, మీకోసం చదువుతున్నాను, మీరు గమనించవలసిందిగా మీ ప్రేమతో మనం చేస్తున్నాను. ద బుక్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 5 వర్స్ 13. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనంలోని వాక్య భాగాన్ని చదువుతున్నాను, గమనించవలసిందిగా మీకు మనం చేస్తున్నాను. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. దేర్ ఈస్ ఫుల్ స్టాప్. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అంటే ఎవరైతే యేసు ప్రభు మాటలు వినడానికి వచ్చారో,
ఎవరైతే కొండ మీద ప్రసంగంలో యేసు ఏ మాటలు బోధిస్తారు అని ఆసక్తిగా వచ్చారో వాళ్ళతో అంటున్న మాట, మీరు లోకానికి ఉప్పు అని. అంటే ఈ రోజున దేవుని నామమున ఎరిగిన మనము, క్రైస్తవులంగా ఒక క్రైస్తవ జీవితాన్ని నడిపించుకుంటున్న మనము, క్రీస్తు ప్రభు రాకడ కొరకు నిరీక్షిస్తున్న మనము, ఈ మాటని కంపేర్ చేసుకుంటే ఈ మాట యేసయ్య మన కోసం మాట్లాడుతున్న మాటగా అర్థం చేసుకోవచ్చు. ఏమన్నాడు అని అంటే, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అని. అంటే యేసు ప్రభు ఎవరిని పిలిచాడో, ఎవరిని ఆకర్షించుకున్నాడో, ఎవరికి తన మాటలు బోధిస్తున్నాడో, తన ఉద్దేశాలు బయలుపరుస్తున్నాడో, పరలోక రాజ్య వ్యాప్తి లేదా పరలోక రాజ్యంలో పాల్పం పొందటానికి ఎవరిని తన కొరకు సిద్ధపరుచుకున్నాడో వాళ్ళతో అంటున్న మాట, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. అంటే ఈరోజు మనము క్రీస్తు ప్రభువు చేత ఆకర్షించబడ్డాం, క్రీస్తు ప్రభు ప్రేమలోనికి నడిపించబడ్డాం, క్రీస్తు రాజ్య స్వార్థలో ఒక భాగముగా మనము పరిగణించబడ్డాం. ఆయన మరణమునకు, ఆయన త్యాగానికి ఒక ప్రతిరూపముగా ఆయన పిల్లలంగా మనము ప్రత్యేకపరచబడ్డాం, ఆయన అవయవాలుగా మనము ప్రత్యేకపరచబడ్డాం. ఆ రాజ్యంలో పాలు పొందే ధన్యతని మనం పొందుకున్నాం. అలాంటి మనతో, ప్రత్యేకపరచబడిన మనతో, ఆయన మాటలని వింటున్న మనతో, ఆయన మాటలు గ్రహిస్తున్న మనతో, ఆయన ప్రేమలో పాలు పంపులు పొందిన మనతో అంటున్న మాట, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. రోజున ప్రియమైన సోదరుని, ప్రియమైన సహోదరుడా, ఉప్పు లేకుండా మన లైఫ్ లేదండి. వాస్తవానికి తెల్లవారు లేసే రాత్రి పండుకునే వరకు మన దైనందిన కార్యక్రమాల్లో ఉప్పుకున్న ప్రాధాన్యత ఈ రోజున ప్రతి ఒక్కరూ గమనిస్తామంటే దేనికి ఇవ్వము, ఇవ్వలేము. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ఎంతటి రుచికర వంట చేసినా సరే భార్య మర్చిపోతే, ఉప్పు వేడి మర్చిపోతే, ఆ రుచికరమైన వంటలో ఉన్న ఆ వాల్యూ, ఆ కష్టం అంతా కూడా కుట్టుకుపోతుంది కదా. మన యొక్క డైలీ లైఫ్లో వి గివ్ సో మచ్ ఇంపార్టెన్స్ టు సాల్ట్. మన డైలీ లైఫ్లో కాదు, కానీ యేసయ్య అంటున్న మాట, నువ్వు ఉప్పుగా నేను నీకు ఏర్పాటు చేసుకున్నాను అన్నాడు. నువ్వు ఈ లోకానికి ఉప్పు అన్నాడు, నువ్వు ఈ లోకానికి సాల్ట్. ఈరోజు ఈ చిన్న మెసేజ్లో ఒక 3 విషయాల మీద బయలుపరచడానికి, దేవుడి ఆలోచన మీద పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాం. ఈ మీరు లోకానికి ఉప్పు ఉన్న విషయం, లేకపోతే ఈ సాల్ట్ గురించి, ఉప్పు గురించి రకరకాల వాక్యాలు మనము విని ఉంటాం. దేవుడిచ్చిన ఈ ఆలోచనని మీతో మరొకసారి షేర్ చేసుకుని ఇష్టపడుతున్నాను. మీరు అనేక మెసేజ్ విన్నట్లయినప్పటికీ కూడా నేను అనుకుంటున్నాను, నమ్ముతున్నాను, దేవుడు మరొకసారి మాట్లాడుతానంటే దిస్ విల్ డెఫినెట్లీ బి ఏ డిఫరెంట్ మెసేజ్. మనం బలపరచబట్టడానికి, మన ఆత్మచేత బలపరచబట్టడానికి, దేవుని కొరకు ఇంకా ప్రయోజనకరమైన పాత్రగా మనం తయారు చేసుకోవడానికి ఈ వాక్యము ఖచ్చితంగా ఒక కొత్త రూపాన్ని తీసుకుంటుంది అని నేను పూర్తిగా నమ్ముతాను. ఎందుకంటే గాడ్ స్పీక్స్ మెనీ టైమ్స్. ఎన్నిసార్లు మాట్లాడినా ఆయన వాక్యంలోంచి మాట్లాడతాడు. ప్రతిసారి ఆ వాక్యము, ఆ వచనము అనేక అర్థాలని మనకు తెలియజేస్తూ ఉంటుంది. ఈ రోజున ఇదే వాక్యము, ఇదే వచనము ఇంతకుముందు మనము గమనించి ఉండొచ్చేమో, కానీ ఈ రోజున ఈ వాక్యంలో మరొక నూతన విషయాన్ని లేదా మరొక నూతన బలపరచబడి కోణాన్ని పరిశీలన చేయడానికి ప్రయత్నం చేద్దామని మీ ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. కొండ మీద ప్రసంగాన్ని చూస్తూ వచ్చినప్పుడు ఇక్కడ 5వ అధ్యాయంలో ప్రారంభమయ్యి 6వ అధ్యాయము 7వ అధ్యాయం చివరి దాకా ఈ ప్రసంగం చూస్తాం. అందుకే 8వ అధ్యాయంకి వచ్చినట్లయితే ఫస్ట్ రోజు చూస్తే కనుక ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు అని ఉంటుంది. అంటే 5వ అధ్యాయంలో కొండ ఎక్కిన యేసు ప్రజలతో మాట్లాడడం మొదలుపెట్టి 5వ అధ్యాయం పూర్తయింది, 6వ అధ్యాయం ప్రారంభము, 6వ అధ్యాయం ముగింపు, 7వ అధ్యాయం ప్రారంభం, 7వ అధ్యాయం ముగింపు పూర్తయిన తర్వాత 8వ అధ్యాయంలో కొండ మీద దిగి వచ్చి అని మాట్లాడుతున్నాడు. అంటే ఆయన కొండ మీద అనేక విషయాలని బయలుపరిచినట్లుగా మన అధ్యాయంలో గమనిస్తూ ఉంటాం. హి హస్ టచ్డ్ ఎవ్రీథింగ్. మనం బతకడానికి ఏమేం కావాలో, దేవుడు మనల్ని ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో, ఈ లోకంలో ఒక మాదిరి మనం ఎలా కలిగి ఉండాలో అని ప్రతి విషయాన్ని ఆయన ఈ 3 అధ్యాయాల్లో చాలా స్పష్టంగా, చాలా క్లియర్గా తన పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. మనకున్న టైంలో 3 అధ్యాయాలని మనం పరిశీలన చేయలేము, కానీ మనం చదివిన ఆ లైన్ మాత్రమే, ఆ చిన్న మాటను మాత్రమే మనం పరిశీలన చేయబోతున్నాం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఈరోజున ప్రియమైన సోదరుడ, ప్రియమైన సహోదరుడా, క్రీస్తు ప్రభువు ద్వారా, క్రీస్తు ప్రభువు కొరకు, క్రీస్తు ప్రభువు చేత ప్రత్యేకపరచబడిన నువ్వు, నేను ఈ లోకానికి ఉప్పుగా ఉపయోగపడగలుగుతున్నామా? ఈ లోకంలో మనల్ని దేవుడు ఉప్పుగా మనల్ని పెట్టినప్పుడు, ఉప్పుగా మనం ఇవ్వాల్సిన సారాన్ని, మనం ఇవ్వాల్సిన మన గొప్పతనాన్ని, మన ప్రత్యేకతని ఇవ్వగలుగుతున్నామా అని ఒక చిన్న పరిశీలన ఈ వాక్యం ద్వారా మనం ప్రశ్నించుకుందామని ఈ ప్రేమతో మనం చేస్తూ ఉన్నాను. ఈ మెసేజ్లో మనకున్న టైంను బట్టి 3 పార్ట్స్గా దీన్ని డివైడ్ చేశాను. 3 మెయిన్ పాయింట్స్గా దీన్ని పరిశీలన చేయడానికి ప్రయత్నం చేద్దాం. అందులో ఫస్ట్ పాయింట్ చూస్తే కనుక పవర్ ఆఫ్ సాల్ట్, ఉప్పు శక్తి అని పరిశీలన చేద్దాం. సెకండ్ మాట చూసి వచ్చినప్పుడు యూజ్ ఆఫ్ సాల్ట్, ఉప్పు ఉపయోగం. 3వ మాటకు వచ్చినప్పుడు లెసన్ ఫ్రమ్ సాల్ట్, ఉప్పు పాఠం.
కాస్త లోతుగా పరిశీలన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ పాయింట్ చూస్తే గనక పవర్ ఆఫ్ సాల్ట్, ఉప్పు శక్తి. వాస్తవానికి మన దైనందిన జీవితంలో ఉప్పు యొక్క ప్రాధాన్యత మనకు తెలియని విషయమే కాదు, కానీ వాస్తవానికి మన బాడీలో ఉప్పే మన బాడీలో ఉన్నదని చెప్పడంలో సందేహం లేదండి. యూ కెన్ రీసెర్చ్ దాట్. మన పరిశీలన చేయొచ్చు, మన బాడీలో ఉప్పు ఉన్నదా, మన చెమట కారుతూ ఉంటుంది. ఇట్ కన్సిస్ట్ సాల్ట్. మన బాడీలో 28% ఆఫ్ అ బాడీ వెయిట్ ఈజ్ నథింగ్ బట్ సాల్ట్. మన బాడీ వెయిట్లో 28% ఉప్పే కలిగి ఉన్నాము అని అంటే మన బాడీలో ఉప్పు ఎంత ఇంపార్టెంట్ మ్యాటరో మనం గమనించడానికి ప్రయత్నం చేద్దామని మేము ప్రేమతో మనవి చేస్తున్నాం. తర్వాత మేము మరొక మాటని ఈ ఇంట్రొడక్షన్లో అయితే ఫస్ట్ పాయింట్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇష్టపడతా ఉన్నాం. ఇంకా మనం సైంటిఫిక్ టర్మ్స్లో చూస్తే కనుక ఉప్పుని సైంటిఫిక్ టర్మ్స్లో సోడియం క్లోరైడ్ అని అంటాం. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 40% సోడియం అండ్ 60% క్లోరైడ్. అందుకే సైన్స్లో దీనికి ఉన్న ఒక పేరు సోడియం క్లోరైడ్. ఈ సోడియం క్లోరైడ్ గురించి చూస్తూ వచ్చినప్పుడు ఈ ఉప్పుని లేకపోతే సోడియం క్లోరైడ్ యొక్క వాల్యూస్ లేదా దాని యొక్క విలువ లేదా దాని యొక్క ఉపయోగాలు గమనిస్తుంది కనుక యూ కెన్ సర్చ్ ఇన్ ది గూగుల్. ఏంటో తెలుసా, ఇట్ హ్యాస్ ఓవర్ 14,000 యూజెస్. అంటే 14,000 కంటే ఎక్కువగా ఈ ఉప్పు ప్రపంచానికి ఉపయోగపడతా ఉంది. మన ఇంటి దగ్గర రూపాయి 2 రూపాయలు దొరుకుతుందేమో కదా, బట్ ఇట్ హ్యాస్ ద యూజ్ ఆఫ్ అబౌవ్ 14,000. 14,000 దాటి ఉపయోగాలు ఉప్పు ద్వారా ఉన్నాయని నేను గమనిస్తే ఐ వాస్ షాక్డ్. ఇంకో విషయం చూస్తే గనక మనం చూస్తూ వచ్చినప్పుడు మనం ఇవాళ అయితే మనము మొత్తం ప్రపంచమంతా నోట్స్లోకి వచ్చింది, అంటే కరెన్సీ వచ్చింది. కానీ కరెన్సీ లేని టైంలో మనం గమనిస్తూ వచ్చినప్పుడు ఆ టైంలో వస్తు మార్పిడి ఉండేది, బార్టర్ సిస్టమ్. ఆ వస్తు మార్పిడి ఉన్నప్పుడు ఉప్పుని వస్తువుగా మార్పిడి చేసుకునే వాళ్ళు, అంటే అంత వాల్యూ ఉండేది అప్పటికే ఉప్పుకి. నా దగ్గర ఉప్పు ఉంది, నాకు పప్పు కావాలి, ఎవడో రోడ్డు మీద పప్పు అమ్ముతా ఉన్నాడు, నా దగ్గర ఉప్పు అడిగిచ్చి వాడి దగ్గర పప్పు నేను తీసుకునేవాడిని. బార్టర్ సిస్టమ్ ఉన్న టైంలో అప్పటికే ఉప్పు చలామణులు ఉండేది. అప్పటికే ఉప్పు అక్కడ ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి అమ్ముకునే పరిస్థితులు, లేకపోతే వస్తు మార్పిడి పద్ధతిలో ఉప్పు కూడా ఉపయోగించే వాళ్ళని నేను చదివినప్పుడు నిజంగా నాకు ఆశ్చర్యం వేసింది. ఇవాళది ఉప్పు ఉపయోగం ఇవాళ లేదండి. కరెన్సీ లేనప్పుడే, డబ్బులు నోట్ల రూపంలో కాగితం రూపంలో లేనప్పుడే ఉప్పుని వస్తు మార్పిడిలో మార్పు చేసుకునే వాళ్ళు అని అంటే అప్పుడు దానికి ఎంత వాల్యూ ఉండేదో అర్థం చేసుకోవచ్చు. ఇంకంత మాత్రమే కాదు, కానీ నిజంగా మన బాడీలో ఇందాక 28% ఆఫ్ బాడీ వెయిట్ కన్సిస్ట్ ఆఫ్ సాల్ట్. ఇందాక చెప్పాను మీతో, ఈ సోడియం క్లోరైడ్ మన బాడీలో సరైన వాల్యూలో లేదా 28% కంటే తక్కువైపోతే, 28% కంటే మన బాడీలో ఉండాల్సిన సాల్ట్ వాల్యూ లేదా సోడియం క్లోరైడ్ వాల్యూ తగ్గిపోతే ఏమవుతుందో తెలుసా? సింపుల్గా చెప్తాను మీతో నేను అర్థమవడానికి. మనలో ఉప్పు శాతం మన బాడీలో తగ్గిపోతే మన కండరాలు పడ్డం మొదలు పెడతాయి. ఇట్ ఈస్ కాల్డ్ క్రాంప్స్. కండరాలు పడ్డం మొదలవుతాయి. ఆ తర్వాత ఇంకా తగ్గిపోతామంటే మనకి వామిటింగ్స్ వస్తాయి. ఇంకా తగ్గిపోతామంటే మన తలదరడం మొదలు పెడుతుంది. ఇంకా తగ్గిపోతామంటే మన షాక్లోకి వెళ్ళిపోతాం. ఇంకా తగ్గిపోతామంటే మన కోమలోకి వెళ్ళిపోతాం. ఇంకా తగ్గిపోతే చచ్చిపోతాం. అంటే మన బాడీలో ఉప్పు లేకపోతే అల్టిమేట్గా జరిగేది ఏంటంటే మనం చచ్చిపోతాం. అందుకే ఎప్పుడైనా గమనించలేదు, షుగర్ డాక్టర్, డయాబెటీస్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్కి వెళ్తే డాక్టర్ అడుగుతాడు, ఇలాంటి ఏమనుకోకండి, రాత్రి ఎన్నిసార్లు మీరు బాత్రూమ్కి వెళ్తున్నారని అడుగుతారు. ఎందుకు తెలుసా? మన యూరిన్ పాస్ చేసినప్పుడు అందులో సోడియం క్లోరైడ్ ఆ వాటర్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది. సో డాక్టర్ క్యాల్కులేట్స్ ఎన్నిసార్లు ఆ పేషెంట్ రాత్రి లెగిస్తున్నాడు అని. ఆ దాని మీద ఆ వ్యక్తి సోడియం లెవెల్స్ ఎలాగున్నాయని డాక్టర్ అంచనాకు వస్తారు. ఒకవేళ కనుక ఆ పేషెంట్ కనుక డాక్టర్ అంచనాలకి దాటి 3-4 టైమ్స్ కంటే ఎక్కువ సార్లు ఆయన లేచి బాత్రూమ్కి వెళ్తానంటే వెంటనే టెస్ట్ రాస్తాడు. ఏంటి టెస్ట్ అంటే ఆ యొక్క పేషెంట్ యొక్క బాడీలో సోడియం లెవెల్స్ ఎంత ఉన్నాయి, క్లోరైడ్ లెవెల్స్ ఎంత ఉన్నాయని చెప్పి టెస్ట్ రాస్తాడు. వెళ్ళి ఆ పేషెంట్ వెళ్ళి టెస్ట్ చేయించుకోవాలి. ఎందుకనంటే మన బాడీలో సోడియం క్లోరైడ్ వెళ్ళిపోతామంటే మన బాడీలో ఉన్న మజిల్స్ అన్ని ఏమవుతుందంటే పట్టేయడం మొదలు పెడుతుంది. వామిటింగ్స్ వస్తాయి, మనము షాక్లోకి వెళ్ళిపోతాం, కోమలోకి వెళ్ళిపోతాం, చచ్చిపోతాం. సో మన బాడీలో ఉప్పు లేకపోతే మనం చచ్చిపోతాం. సో ద పవర్ ఆఫ్ సాల్ట్ ఈజ్, సాల్ట్ లేకపోతే వ్యక్తి చనిపోతాడు. ఈరోజు జ్ఞాపకం చేసుకోండి, నిజంగా దేవుడు అంటున్నాడు నువ్వు లోకానికి ఉప్పు అన్నాడు. అంటే
నిజంగా ప్రపంచంలో నువ్వు లేకపోతే లోకం చచ్చిపోద్ది. బికాజ్ యు ఆర్ ది సాల్ట్. నువ్వు ఉప్పు. నువ్వు నీ వాళ్ళతో లేకపోతే, నువ్వు నీ ప్రపంచంలో నీ వాళ్ళ చుట్టూ నీ యొక్క ప్రత్యేకతని తెలియపరచలేకపోతే, నీ ఔన్నత్యాన్ని ఇవ్వలేకపోతే, దోస్ పీపుల్ హూ ఆర్ అరౌండ్ యూ విల్ డై. ఉప్పు లేకపోతే ఎలాగ వ్యక్తి చచ్చిపోతాడో, ఓ క్రైస్తవుడిగా ఉప్పుగా పిలువబడు నువ్వు లేకపోతే నీ కుటుంబం చనిపోద్ది. దేవుని నామం ఎరగకుండా నీ బంధువులు, స్నేహితులు నీ మధ్యలో ఉండి నువ్వు వాళ్ళతో ఇమడకపోతే, రైట్, నీ వాల్యూని వాళ్ళకి అందించకపోతే, నీలో క్రైస్తవ్యాన్ని వాళ్ళకి అందించకపోతే, దే విల్ జస్ట్ డై. ఆలోచించేద్దాం ఒకసారి. దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ సాల్ట్. సాల్ట్ లేకపోతే, ఉప్పు లేకపోతే వ్యక్తి చనిపోతాడు. ప్రపంచానికి ఉప్పు లేకపోతే, ప్రపంచానికి ఉప్పు అనే క్రైస్తవుడు లేకపోతే ప్రపంచం చనిపోతుంది. నీ కుటుంబంలో దేవుని నామాన్ని ఎరిగిన నువ్వు, నీ కుటుంబంలో దేవుని నామాన్ని ఎరగకుండా ఉన్న వాళ్ళ మధ్యలో నువ్వు ఉండకపోతే, నువ్వు వాళ్ళ మధ్యలో ఉపయోగపడకపోతున్న కారణాన్ని బట్టి, నీ ఉప్పు సారము వాళ్ళకి అందించకపోతున్న కారణాన్ని బట్టి వాళ్ళు చనిపోతారు. ద ఫస్ట్ పాయింట్ టుడే ఐ వాంట్ టు టెల్ యు దిస్ ఈస్ ఉప్పు శక్తి. ఫస్ట్ థింగ్, ఉప్పు లేకపోతే వ్యక్తి చచ్చిపోతాడు. దేవుడు అన్నాడు, నువ్వు ఉప్పువి అన్నాడు. నువ్వు ఉప్పువి. నువ్వు లేకపోతే నీ ఫ్యామిలీ చచ్చిపోతుంది. నువ్వు లేకపోతే నీ బంధువులు, స్నేహితులు దేవుని ఎరగకుండా చనిపోతారు. కాబట్టి నువ్వు ఉప్పుగా వాళ్ళ మధ్యలో వాడు బతికించే వ్యక్తిగా మలచబడు, వాడబడు అని చెప్పి అందులో అర్థాన్ని పరిశీలన చేయడానికి ప్రయత్నం చేద్దామని మీ ప్రేమతో ఈ మొదటి మాటగా తెలియచేస్తా ఉన్నా. కొంచెం త్వరగా ముందుకెళ్తే సెకండ్ పాయింట్ చెప్పడానికి ఇష్టపడుతున్నాను. సెకండ్ పాయింట్ చూస్తే కనుక ఉప్పు ఉపయోగం, యూజ్ ఆఫ్ సాల్ట్. ఏంటి ఉప్పు ఉపయోగం అని అంటే కనుక, మనకి ఈ రోజు దాకా మన పరిస్థితి చేస్తే, ఈ రోజున ఫ్రిడ్జ్ వచ్చింది. మన ఈ రోజున మన ఈ జనరేషన్లో మనం చక్కగా ఫ్రిడ్జ్ వాడుతూ ఉన్నాం. ఈవెన్ ఆర్క్టిక్ పోల్లోకి వెళితే, ఎక్స్ట్రీమ్ కోల్డ్ ప్లేసెస్కి వెళ్ళినా సరే అక్కడ వాళ్ళు ఫ్రిడ్జ్ వాడుతూ ఉంటారు. అంటే ప్రపంచమంతా ఫ్రిడ్జ్ లేకపోతే ఇంకా బతకలేని స్టేజ్లోనికి వెళ్ళిపోయింది. ఓకే, మంచిదా చెడదా అనే తర్వాత విషయం. ఇవాళ ఫ్రిడ్జ్ వచ్చింది. ఫ్రిడ్జ్ రాని టైంలో మరి అప్పుడున్న మాంసం కానీ, చేపలు కానివ్వండి, అప్పుడున్న తినే ఆహార పదార్థాలు కానివ్వండి, మరి అప్పుడు ఎలాగ ఉండేవి అని అంటే, వీ కెన్ ఓన్లీ టెల్ వన్ థింగ్, సాల్ట్. ఉప్పుతో ఆహార పదార్థాలని కప్పేవాళ్ళు. ఉప్పును పెట్టి ఆ ఉప్పు చుట్టూ, అలాగే ఆ ఆహార పదార్థం చుట్టూ ఉప్పు వేసి దాన్ని మూట కట్టి పెడితే కొన్ని వీక్స్ అండ్ మంత్స్ ఆ ఆహార పదార్థాలు పాడిపోకుండా ఉండేవి. సింపుల్గా మాట చెప్తాను మీతో నేను. ఉప్పు ఉపయోగం చూస్తే కనుక, ఈ రోజున సండే చక్కగా మనం మార్కెట్కి వెళ్ళి వచ్చి ఉంటాం కదా. యు ఆర్ గాట్ చికెన్, మటన్, ఫిష్, వాట్ ఎవర్ యూ లైక్ తెచ్చుంటాం. చక్కగా మన ఇంట్లో వండే సహోదరులు చక్కగా మంచి ఆహార పదార్థాలని సిద్ధపరిచి పెట్టి ఉంటారు. ఓకే, జస్ట్ ఇమాజిన్, 1 కేజీ మాంసం మన దగ్గర ఉంది, రెండో పక్కన ఉప్పు ఉంది. ఇప్పుడు ఆ మాంసం పాడవకుండా అంటే ఉప్పు ఆ మాంసంతో కలవాలి కదా. ఉప్పు ఆ మాంసంతో కలవాలి. ఆ మాంసానికి ఉప్పును మనం రాయాలి. గమనించలేదు ఎప్పుడైనా రాసేటప్పుడు, కడిగేటప్పుడు మాంసం నీసుకోరల్ని ఉప్పు దాని మీద, ఆ పదార్థం మీద రాసేసి అప్పుడు క్లీన్ చేస్తాం. క్లీనింగ్కి ఉప్పు వాడదాము, స్టోర్ చేయడానికి కూడా ఆ పదార్థం మీద ఉప్పుని రాయాలి. అంటే ఉప్పు ఆ పదార్థంతో మిక్స్ అవ్వాలి, ఆ పదార్థముతో కలవాలి, ఆ పదార్థం మీద రాపిడి చేయబడి ఆ ఉప్పు యొక్క శక్తి సారము ఆ పదార్థంలోనికి వెళ్ళాలి. అప్పుడు ఆ పదార్థము పాడైపోకుండా ఉంటుంది. అది ఉప్పు ఉపయోగం. ఈ రోజున ఒక క్రైస్తవులు పిలువబడిన మనము, ఉప్పుగా దేవుని చేత ప్రత్యేకపరచబడిన మనము, మాంసం ముద్దలాంటి దేవుని నామం ఎరగని వారి, మాంసం ముద్దలాంటి దేవుని ప్రేమను తెలుసుకునే వారిని, మాంసం ముద్దలాంటి దేవుని యొక్క నాశనానికి జారి పడిపోయే వారి దగ్గరికి వెళ్ళడానికి ఉప్పు లాంటి మనము ఇష్టపడలేకపోతున్నాం. కాబట్టి మన ఫ్యామిలీలో దేవుని ఎరగిన వాళ్ళు అలాగే ఉండిపోతున్నారు. మన ఫ్రెండ్స్లో దేవుని నామం ఎరగిన వాళ్ళు అలాగే ఉండిపోతున్నారు. జస్ట్ థింక్, ఉప్పు దానికి రాపిడి చేయబడితే, దానికి రాయబడితే అప్పుడు అది బతుకుద్ది చచ్చిపోకుండా. ఈ రోజున నువ్వు నన్ను ఉప్పుగా దేవుడు ప్రత్యేకపరిస్తే, యూ షుడ్ మింగిల్. ఆ వ్యక్తి చనిపోకూడదంటే, ఆ వ్యక్తి నాశనం కాకూడదంటే, ఆ వ్యక్తి నరకానికి పోకూడదంటే, ఆ ఫ్యామిలీ పల్లవ రాజ్యాన్ని చేరాలంటే దేవునామరి నువ్వు వాళ్ళతో కలవాలి, వాళ్ళతో కలవాలి. ఆ ఉప్పు ఆ పదార్థానికి రాయకపోతే ఆ పదార్థం చచ్చిపోతుంది. నీ ఫ్రెండ్స్ని దేవుని దగ్గర తీసుకురావడాలని
నువ్వు ప్రార్థన చేస్తే చాలదండి. యూ షుడ్ మింగిల్ విత్ దెమ్. సింపుల్గా మాట చెప్తాను మీతో. నేను యేసు ప్రభు పరిచర్య స్టార్ట్ చేసినప్పుడు ఇదే మత్తయి సువార్తలోనే మనం గమనిస్తుంటే యేసయ్యే ఆ ప్రాంతాలకు వెళ్ళాడు. మీకు అర్థం కావాలో చూపిస్తాను చూడండి ఒకసారి. మత్తయి సువార్తకు వచ్చినట్లయితే కనుక ఎక్కడ రావాలంటే కనుక దరిదాపుగా 10 రోజులు చూడండి ఒకసారి. యేసు పరలోక రాజ్యం సమీపించినది గనుక మారుమనసు పొందులని ప్రకటింప మొదలు పెట్టెను. మత్తయి సువార్త 4వ అధ్యాయము 17 వచనం. ఇంకా మార్కు సువార్తలో చూస్తాం, లూకా సువార్తలో చూస్తాం ఈ మాటలని. అందులో ఏమర్థమవుతుందంటే యేసయ్యే ఆ ప్రాంతాల్లోకి వెళ్ళాడు, యేసయ్యే ఆ ప్రజలతో మాట్లాడాడు, యేసయ్యే సువార్తని ప్రకటించడానికి ఆయన ద్వారాలని తెరిచాడు. 4వ అధ్యాయంలో యేసు ప్రభు వెళ్ళి ప్రకటిస్తే 5వ అధ్యాయంలో వేల మంది ఆయన మాటలు వినడానికి కొండెక్కడానికి కూడా వెనకాడలా. అంటే యేసయ్య వెళ్ళకపోతే ప్రజలు వచ్చిండేవారు కాదా అని అంటే వచ్చిండేవారు కాదేమో అన్న ఆలోచన. ఎందుకంటే హీఈస్ కంప్లీట్లీ హ్యూమన్. ఒక స్టేజ్లో ఒక లెవెల్లో చూస్తే ఈస్ కంప్లీట్లీ హ్యూమన్. వాళ్ళతో మింగిల్ అవ్వాలి. నేను నీవాన్ని అన్నట్టుగా క్రీస్తు వాళ్ళతో కలిసిపోవాలి, కలిసి ఆ మాటల్లో ప్రత్యేకత వాళ్ళకి తెలుసుకోవాలి. అప్పుడు వాళ్ళు యేసయ్యను వెంబడించడం మొదలుపెట్టారు. యేసయ్య వెళ్ళిపోతూ మార్కు సువార్తలు చూస్తాం, ద గ్రేట్ కమిషన్ చూస్తాం. యేసయ్య శిష్యులకు అప్పచెప్పిన అత్యంతమైన బాధ్యతను చూస్తూ ఉంటాం. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టిగా సువార్తను ప్రకటించండి అన్నాడు. మీరు వెళ్ళి అన్నాడు. సో మన ప్రాబ్లం ఏంటంటే వీ డోంట్ గో. ఆ పదార్థం పాడైపోయినా పర్లేదు కానీ నేను మోకాళ్ళేసి ప్రార్థన చేస్తా. నిజంగా మోకాళ్ళేసి ప్రార్థన చేయొద్దని చెప్పట్లేదు, కానీ నిజంగా మోకాళ్ళేసి ప్రార్థన చేసి సరిపోతుంది అని అనుకుంటే యేసయ్య ఎందుకు వెళ్ళాలి? 4వ అధ్యాయంలో మార్కు సువార్త, లూకా సువార్తల్లో శిష్యులకు కూడా మీరు వెళ్ళండి ప్రకటించండి అని చెప్పాను. మత్తయి సువార్తలో చూస్తాము, మార్కు సువార్తలో చూస్తాం ఇదే మాటని. అంటే యేసయ్య ఎందుకు వెళ్ళమని చెప్పానంటే యు ఆర్ ది సాల్ట్, యూ షుడ్ గో అండ్ మింగిల్ విత్ ద పర్సన్, యూ షుడ్ గో అండ్ మింగిల్ విత్ ద ఫ్యామిలీ. అది రెండో విషయం. ఉప్పు యొక్క ఉపయోగం. పదార్థానికి అది రాయబడాలి, పదార్థంలో అది కలిసిపోవాలి, పదార్థంలో అది మిళితమైపోవాలి. దాని సారము ఆ పదార్థంలోనికి అది ఎక్కించగలగాలి. అప్పుడు ఆ పదార్థము పాడిపోకుండా ఉంటుంది. సో మన ప్రాబ్లం ఏంటంటే దేవుని నమ్ముకున్న తర్వాత జస్ట్ బిల్డ్ ఏ వాల్. ఏంటంటే అవతల పక్క నా సంబంధం లేదు, అవతల పక్క భక్తికి నా అవతల భక్తుడు ఎవడైనా సంబంధం లేదు. మరి విశేషంగా అవతల పక్కలు క్రైస్తవులు కాకపోతే ఇంకా దారుణం కదా. ఎగతాళి చేస్తున్నాను కదా. ఒకసారి ఆలోచించేద్దాం. యేసయ్య అన్నాడు నువ్వు ఉప్పువి, నువ్వు కలవాలి. ఆ పదార్థము, ఆ వ్యక్తి, ఆ ఫ్యామిలీ పాడైపోకూడదంటే నువ్వు వెళ్ళి వాళ్ళతో కలవాలి, నువ్వు వెళ్ళి వాళ్ళతో మాట్లాడాలి, నువ్వు వెళ్ళి వాళ్ళతో స్నేహాన్ని పంచుకోవాలి, నువ్వు వెళ్ళి వాళ్ళ మధ్యలో నీకు ప్రత్యేకతను చూపించాలి, నువ్వు వెళ్ళి నీ క్రీస్తుని వాళ్ళకి పరిచయం చేయాలి. నువ్వు వెళ్ళకపోతే ఆ వ్యక్తి, ఆ ఫ్యామిలీ నీ క్రీస్తు దగ్గరికి ఎలా వస్తుంది? ప్రేయర్ చేంజెస్. నేను ప్రేయర్ని ఎప్పుడు తక్కువ అంచనా వేయను. బట్ యూ షుడ్ మింగిల్. నువ్వు వెళ్ళి వాళ్ళతో కలవాలి. అది ఉప్పు యొక్క ఉపయోగం. పదార్థం పాడైపోకుండా అది ఏం చేస్తుంటే పదార్థంలో కలిసిపోతుంది, పదార్థంతో కలిసిపోతుంది, పదార్థానికి అది రాపిడి చేయబడుతుంది, పదార్థం మీద ఒక లేయర్గా అది ఏర్పరచబడుతుంది. అప్పుడు పదార్థము పాడైపోకుండా ఉంటుంది. సో ఒక ఫ్యామిలీ రక్షించబడాలంటే ఇంట్లో ప్రార్థన చేయడం ఎంత ముఖ్యమో ఆ ఫ్యామిలీతో మాట్లాడడం కూడా అంతే ముఖ్యం. సో మనం చేసే పని ఏంటంటే ప్రార్థన మాత్రం చేస్తున్నాము. హూ విల్ డూ ది వాకింగ్, హూ విల్ డూ ది మింగ్లింగ్? కలవడానికి ఎవరు ముందుకెళ్తారు? వాళ్ళ దగ్గర వెళ్ళడానికి ఎవరు ముందుకు వస్తారు? ఇఫ్ నాట్ యూ, హూ? నువ్వు కాకపోతే ఇంకెవరు? యేసయ్య నిన్ను ఉప్పుగా ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వు నీ ఇరుగునున్న నీ దేవుని ఎరగని ఫ్యామిలీతో నువ్వు కలవకపోతే, నువ్వు నీ ప్రేమను చెప్పకపోతే, నువ్వు ప్రత్యేకత వాళ్ళకి చూపించకపోతే వాళ్ళ దగ్గరికి ఎవరు వస్తారు? వాళ్ళ దగ్గర నువ్వు ఉన్నావు అని అంటే దేవుడు నిన్ను ఆ పదార్థము, ఆ ఫ్యామిలీ, ఆ వ్యక్తి నశించిపోకుండా, పాడైపోకుండా, చనిపోకుండా బతికించడానికి నిన్ను పెట్టాడు. కానీ నీలో సహనాన్ని పోగొట్టేసుకొని నీ వాల్యూని తెలుసుకోలేకుండా నువ్వు వాళ్ళ కిందికి మధ్యలో ఒక గోడను పెట్టేసుకొని వాళ్ళ దేవుని నామాన్ని ఎరగకుండా, తెలుసుకోకుండా పాడైపోవడానికి, నాశనమైపోవడానికి, నరకానికి పోవడానికి నువ్వు ప్రధాన కారణమైపోతున్నావేమో ఆలోచన చేసుకోవాల్సిందిగా ప్రేమతో మనం చేస్తున్నాను. ఈ రోజున సువార్త మనలోకి వచ్చిందంటే ఎవరు వచ్చి మనతో కలిశారు, ఎవరు వచ్చి క్రీస్తుని
మనకి ఆపాదించారు, క్రీస్తుని మనకి చూపించారు, క్రీస్తు ప్రేమను మనకి తెలియజేశారు. సో యూ అండ్ మీ హావ్ బికమ్ క్రిస్టియన్స్. బట్ మన మీద ఈ క్రీస్తుని మోసుకుని వెళ్ళాల్సిన బాధ్యత, క్రీస్తుని పరిచయం చేయాల్సిన బాధ్యత అది మన మీద ఉంది. యేసు అన్నాడు, నువ్వు ఉప్పువి, నువ్వు వెళ్ళి ఆ ఫ్యామిలీ పాడైపోకుండా ఆ ఫ్యామిలీతో నువ్వు కలువు, ఆ వ్యక్తి పాడైపోకుండా ఆ వ్యక్తితో నువ్వు కలువు. ఈరోజు చాలా మంది అనుకునేది, వాళ్ళు దేవుని తెలుసుకోలేదండి, నేను వాళ్ళతో మాట్లాడినండి. ఇఫ్ నాట్ యూ, హూ ఈస్ గోయింగ్ టు టాక్ టు దెమ్? చాలా మంది అనుకునే ఒక మాట, వాళ్ళకి నాకు పడదండి. దేవుని నా మెరగనోడు ఆ మాట చెప్తూ దేవుని మెరుగుండి నువ్వు ఆ మాట చెప్తా ఉంటే వాట్ ఈజ్ ద డిఫరెన్స్? ఆలోచించేద్దాం ఒకసారి. నువ్వు ప్రకటించకపోతే ఎవరు ప్రకటిస్తారు? నువ్వు చూపించకపోతే క్రీస్తుని ఎవరు చూపిస్తారండి వాళ్ళకి? నువ్వు మిళితం కాకపోతే నీలో ఉన్న క్రీస్తు శక్తి వాళ్ళు ఎలా తెలుసుకుంటారు? ఎప్పుడు తెలుసుకుంటారండి? ఆలోచించి. అది ఉప్పు ఉపయోగం. పదార్థం పాడిపోకుండా కాపాడుతుంది. అలా కాపాడబడాలంటే ఉప్పు ఆ పదార్థానికి రాయబడాలి. నువ్వు నీ కుటుంబానికి, నీ ఇరుగునున్న కుటుంబానికి, నీ పొరుగున ఉన్న కుటుంబానికి, నీ బంధువులకి, స్నేహితులకి, మరి విశేషంగా నీ క్రీస్తు అంటే తెలియని వారికి నువ్వు వాళ్ళతో ఏకీభించి, వాళ్ళతో కలిసి, వాళ్ళతో మింగిలయ్యి నువ్వు నీ ప్రేమని వాళ్ళకి ఆపాదించకపోతే, అందించకపోతే వాళ్ళు క్రీస్తుని నీ ద్వారా తప్ప మరింకలా తెలుసుకుంటారండి. ఆలోచించవలసిందిగా ప్రేమతో మనం చేస్తున్నాను. క్రీస్తు అంతటి వాడి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, వాళ్ళతో కలిశాడు, వాడి సమాజ మందిరానికి వెళ్ళాడు, సమాజ మందిరాల్లో బోధించాడు. అప్పుడు ప్రజలు ఆయన వెంబడించడం మొదలుపెట్టారు. యేసు శిష్యులు మాట్లాడినప్పుడు కూడా మీరు వెళ్ళండి అని చెప్పాడు. అక్కడ గో అండ్ ప్రీచ్, వెళ్ళి నీ క్రీస్తుని, నీలో ఉన్న ఉప్పు శక్తి అనే క్రీస్తుని వాళ్ళకి నువ్వు అందించు. ఆ సారాన్ని అందించు, ఆ శక్తిని అందించు, ఆ ప్రత్యేకతని అందించు. అప్పుడు ఆ ఫ్యామిలీ పాడైపోకుండా, ఆ వ్యక్తి పాడైపోకుండా నువ్వు వాళ్ళని కాపాడేవాని అవుతావు. ప్రియమైన సహోదరుడా, యూ అండ్ మీ ఆర్ బీయింగ్ సెపరేటెడ్ యాజ్ ఎ సాల్ట్. నువ్వు నేను ఉప్పుగా క్రీస్తు ప్రభు ప్రేమను బట్టి ప్రత్యేకపరచబడ్డాను. బట్ ద ప్రాబ్లమ్ ఈస్, ఎందుకోసం ప్రత్యేకపరచబడ్డామో ఆ ప్రత్యేకపడిన కార్యాన్ని మనం నెరవేర్చలేకపోతున్నాం కాబట్టి, క్రీస్తు యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చలేకపోతున్నాం కాబట్టి మన సారము ఎందుకు ఉపయోగకరంగా లేకుండా పోతుంది. ఈ రోజు మొదలుకొని అలా కావడానికి వీల్లేదు అని దేవుని సేవకునిగా ప్రేమతో మాట్లాడుతున్నాను. నీ సారాన్ని ఇతరులకు నువ్వు వెదజల్లాలి, నీ ప్రత్యేకతని ఇతరులకు నువ్వు తెలియపరచాలి. నీలో క్రీస్తుని ఇతరులకు నువ్వు నీ లైఫ్లోంచి, నీ మాటల్లోంచి, నీ ప్రవర్తనలోంచి, నీ నడవడికలోంచి చూపించగలగాలి. నువ్వు ఆ వ్యక్తి, ఆ ఫ్యామిలీ పాడైపోకుండా వాళ్ళతో మిళితం కాగలగాలే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. థర్డ్ అండ్ ద లాస్ట్ పాయింట్ చూస్తూ వచ్చినట్లయితే గనక ఉప్పు పాఠం, లిసన్ ఫ్రమ్ సాల్ట్. ఏంటి ఉప్పు నేర్పించే పాఠం అని గమనిస్తే గనక ఒక చిన్న మాటతో వాక్యం ముంచేసిపడుతూ ఉన్నా, ఉప్పుని ఇందులోనే వేయండి. ఆ యొక్క అది లిక్విడ్లో కావచ్చు, లేకపోతే కూరలో కావచ్చు, సాలిడ్లో కావచ్చు, ఎందులోనే కావచ్చు, అది అందులో వేసేస్తే ఇట్ లూజెస్ ఇట్ షేప్. ఉప్పు నీళ్ళలో వేసి కలిపినట్లయితే అది క్రిస్టల్లా ఉండనివ్వండి, ఆ క్రిస్టల్ కాస్త కరిగి అందులో కలిసిపోతుంది. కలిసిపోయి ఏం చేస్తే గమనించినది కనుక దాని షేప్ని అది లూజ్ అయిపోతుంది. అంటే కరిగిపోతుంది. దాని షేప్ని వదిలేసుకుంటుంది. ఎందుకు అని అంటే, నేను ఇలా చేయబడితే ఆ కూరకి వాల్యూ వస్తుంది, ఆ కూరకి రుచి వస్తుంది. నేను ఇలాగా నా షేప్ని వదిలేసుకుంటే ఆ బిర్యానీకి టేస్ట్ వస్తుంది అని ఉప్పుని ఎందులో వేసినా సరే అది దాని షేప్ని వదిలేసుకుంటుంది, కరిగిపోతుంది. ఆ పదార్థంలో అది మిళితమైపోతుంది. అది ఉప్పు పాట. ఈరోజు ఆలోచన చేసుకుందాం ఒకసారి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీతో నేను బైబిల్లోంచి. యేసు ప్రభు గారి ప్రత్యేకతను చూస్తూ వచ్చినప్పుడు ఫిలిప్పీ రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు చాలా చక్కగా తనకున్న మంచి పరిజ్ఞానాన్ని అంతటిని ఉపయోగించి చక్కని మాటలతో ఆ అధ్యాయాన్ని రాస్తూ యేసయ్య ఔన్నత్యాన్ని తెలియజేస్తూ ఆయన ఎంతగా తగ్గించుకున్నాడో ఆ విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు. గమనించడానికి ప్రయత్నం చేద్దాం. ద బుక్ ఆఫ్ ఫిలిప్పియన్స్ చాప్టర్ 2
ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయానికి వచ్చినట్లయితే గనక 2వ అధ్యాయంలో వాక్యాన్ని పరిశీలన చేస్తే గనక చూడండి ఒకసారి, క్రీస్తు యేసును కలిగిన మనస్సును మీరును కలిగి ఉండండి అంటాడు. ఎక్కడి నుంచి అంటే గనక దరిదాపుగా 4వ వచనం నుంచి మనం చూస్తూ ఉంటాం. 5వ వచనం క్రీస్తు యేసు కలిగిన మనస్సును మీరును కలిగి ఉన్నది. ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడేవండి, దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకునలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకునేను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా అనగా సులువు మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనేను అని ఉంటుంది. ఆ మాటలన్నింటినీ జస్ట్ ఒక సాల్ట్ వ్యూలోంచి పరిశీలన చేయండి ఒకసారి. ఎలాగో తెలుసా? ఇప్పుడు చూడండి, మీకు అర్థమవుతుంది. 7వ వచనం చూస్తే గనక తన్ను తానే రిక్తునిగా చేసుకుని, ఇంగ్లీష్ బైబిల్ ఉంటుంది, హి ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్ అన్న ఔన్నత్యాన్ని గొప్పతనాన్ని చూపించి 7వ వచనం అంటాడు అక్కడ, అవన్నీ వదిలిపెట్టేశాడు ఆయన. హి ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్, తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. ఎందుకు ఎంత రిక్తునిగా అంటే దాసుని స్వరూపం ధరించుకున్న వాడే అని అంటాడు అక్కడ. మరణం పొందినంతగా, సులువు మరణం పొందినంతగా తన్ను తాను తగ్గించుకొనేను అన్నట్టు. హి ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్. ఎందుకు అని అంటే ప్రజలతో మిళితమయ్యి ప్రజలని నిజమైన దేవుని రాజ్య వారసులుగా తయారు చేయడానికి తన షీప్ని పోగొట్టుస్తున్నాడండి, తన గొప్పతనాన్ని పోగొట్టుస్తున్నాడండి ఆయన. అలాంటి క్రీస్తు మరణాన్ని బట్టి మనం జన్మించామే. ఆ క్రీస్తు మరణం మనం రక్షించబడటానికి మార్గాన్ని చూపించింది. ఆ క్రీస్తు త్యాగము మన పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మనకు ఒక దారి చూపించింది. ఆ దారిలో ప్రయాణిస్తున్న ప్రియమైన సోదరుని, ప్రియమైన సహోదరుడా, నీ దేవుని ఎరగిన నీ వాళ్ళ కొరకు నువ్వు నిన్ను తగ్గించుకోగలుగుతున్నావా? ఉప్పు అది ఏ సాల్ట్ సైజ్ కానివ్వండి, అది మనం వేసుకునే తినే సాల్ట్ కానివ్వండి, లేకపోతే క్రిస్టల్ సాల్ట్ కానివ్వండి, ఏ సాల్ట్ అని కానివ్వండి, వాట్ ఎవర్ సాల్ట్ ఈస్, ఎంత పెద్ద ఉప్పు రాయి లాంటిది అయినా సరే అది ఖచ్చితంగా కరిగిపోద్ది. ఎందుకు? నేను కరిగిపోతే ఆ ఆహార పదార్థానికి వాల్యూ వస్తుంది, ఆహార పదార్థానికి విలువ వస్తుంది, ఆహార పదార్థం రుచికరంగా మారుతుంది. కాబట్టి ఐ డోంట్ ఫీల్ అబౌట్ మై షేప్ అన్నట్టుగా ఉప్పు మొత్తం అంతా కనెక్ట్ అయిపోయి మిళితమైపోయి కరిగిపోయి ఆహార పదార్థానికి చక్కని వాల్యూ ఇస్తుంది. ఈరోజు నా ప్రియమైన సోదరుని, ప్రియమైన సహోదరుడా, క్రీస్తు వాడే తగ్గించుకొని కరిగిపోయి లోకములో కొట్టబడి, అవమానపరచబడి, ఉమ్మివేయబడి, పిడిగుద్దులు గుద్దబడి, శరీరమంతా నలగొట్టబడి తను తాను ఈ లోకములో ఓ ప్రత్యేకతను చూపించడానికి అంతగా మిళితమైపోతే, ప్రేమ కొత్త అర్థాన్ని చూపించడానికి తన ప్రాణాన్ని పణంగా పడితే, ఆయన పిల్లలుగా ఉన్న మనము, ఆయన పిల్లగా పిల్లబెడుతున్న మనము ఆలోచించేద్దాం ఒకసారి. నిజంగా మనం మిళితమవుతున్నామా? మిళితమయ్యి మన క్రీస్తు ప్రేమని ఔన్నత్యాన్ని చూపించడానికి మనమంటూ ఏమీ లేము అన్నట్టుగా మనం తగ్గించుకోగలుగుతున్నామా? ఆలోచించేద్దాం ఒకసారి. ఒక వ్యక్తిని రక్షించడానికి క్రీస్తు పరలోకంలో నుంచి భూమి మీదకి రావడానికి ఇష్టపడినప్పుడు, ఈ లోకమంతటికి సత్య సువార్తని తనకు తానుగా తన లైఫ్లో చూపించడానికి తన పరలోకంలో వైభోగంతటిని విడిచిపెట్టినప్పుడు, ఈ రోజున ఒక చిన్న ఆలోచన, దేవుని నామమును ఎరిగిన తర్వాత మనం ఎవరితో కనెక్ట్ అవ్వట్లా, మనం మిళితం కాలేకపోతా ఉన్నా, మనము వాళ్ళ కొరకు మనకున్న పేరు ప్రఖ్యాతలు కానివ్వండి, చదువులు కానివ్వండి, మనకు హోదా కానివ్వండి తగ్గించుకొని వాళ్ళతో కనెక్ట్ అయ్యి వాళ్ళని క్రీస్తుకు ఉపయోగకరమైన పాత్రలుగా మనము నిలపలేకపోతున్నాం. కాబట్టి మన సారము ఎందుకు పనిచేయనట్టుగా మిగిలిపోతుందేమో గమనించండి ఒకసారి. దేవుని రాకడ సమీప కాలంలో మనము ఉన్నాం. మనము గత కొన్ని వారాలుగా మనము న్యూస్ పేపర్స్లో మనం చూస్తూ ఉన్నాం, కోవిడ్ వైరస్ యొక్క సెకండ్ వేవ్ స్టార్ట్ అయ్యిందండి. ఈ వేవ్ ఎలా ఉంటుందని ఎవరు అంచనా వేయలేకపోతున్నారు. ఎందుకంటే we still don't have vaccine. కొంతమంది అంటున్నారు ఫస్ట్ వేవ్ కంటే ఇది ఇంకా పవర్ఫుల్గా ఉంటుంది అని. కొంతమంది అంటున్నారు ఇది 3 రోజులు 5 రోజుల కల్లా మనిషిని నిజంగా చంపేస్తుంది అని అంటున్నారు. కొంతమంది అంటున్నారు ఈ సెకండ్ వేవ్కి ప్రపంచంలో చాలా మంది చచ్చిపోతారు అని.
ఎవరు ఎన్నన్నా ఒకటి మాత్రం జరుగుతుంది, క్రీస్తు రాకడికి అన్ని ఏర్పాట్లు అవుతా ఉన్నాయి. ఇప్పుడు మనం మిళితం కాలేకపోతే, ఇప్పుడు మనము ఒక దేవుని మెరిగిన వ్యక్తిని విశ్వాసగా మార్చలేకపోతే, ఇప్పుడు ఒక ఫ్యామిలీని మనం కనెక్ట్ అయ్యి వాళ్ళతో మిళితమయ్యి వాళ్ళతో మనము మన ప్రేమని, క్రీస్తు ప్రేమని మన మాటల్లో చూపించలేకపోతే, మనం ఏమైనా అయితే వాళ్ళు ఏమైనా అయితే మనకు కాస్త ధైర్యం ఉంది దేవుని రాజ్యానికి వెళ్తామేమో అని. కానీ వాళ్ళ పరిస్థితి, దిస్ ఈజ్ ద లెసన్ ఫ్రమ్ ద సాల్ట్. అది ఎక్కడ పెట్టబడుతుందో, అది ఏ కూరలో వేయబడుతుందో, ఆ కూరకి టేస్ట్ అవ్వడానికి ఇట్ లూజెస్ ఇట్స్ షేప్. కూరలో వేయబడుతున్న ఆ ఉప్పు ఆ కూరకి టేస్ట్ ఇవ్వడానికి ఎలాగైతే రూపాన్ని పోగొట్టేసుకుంటుందో, ఈ రోజున లోకములో ఉన్న మనము లోకానికి క్రీస్తు యొక్క సరాన్ని అందించడానికి మనము ఎందుకు మన గొప్పతనాన్ని పక్కన పెట్టలేకపోతున్నాం? నేను చాలా చదువుకున్నానండి, దేవుడిచ్చాడు, చదువుకున్నాం, థ్యాంక్ గాడ్ ఫర్ దాట్. నేను చాలా ఆస్తిపరునండి, దేవుడిచ్చాడు, ఆస్తి అనిపిస్తున్నాం, థ్యాంక్ గాడ్ ఫర్ దాట్. మనకున్న చదువు దేవుని రాజ్య సువార్తకి ఆటంకం కాకూడదు. మనకున్న గొప్పతనము, మనకున్న పేరు ప్రఖ్యాతులు, మనకున్న డబ్బు, పలుకుబడి దేవుని రాజ్య సువార్తకి ఆటంకం కాకూడదు. యేసు ప్రభువే పరలోకం నుంచి భూమిని దిగి వచ్చినప్పుడు, ఆయన తన షేప్ని లూజ్ చేసుకున్నప్పుడు, తన గొప్పతనాన్ని వదిలిపెట్టేసుకున్నప్పుడు మనం ఎందుకు చేయలేకపోతున్నాం ఈ పని? మేబీ దిస్ ఈజ్ ద టైం, బికాస్ వీఆర్ ఇన్ ది ఎండ్ టైం. ప్రపంచ అంతానికి దగ్గరలో మనం ఉన్నాం. ఇప్పుడైనా మనం పని చేయలేకపోతే, ఇప్పుడైనా మనం ఉపయోగపడలేకపోతే, ఇప్పుడైనా క్రీస్తు కొరకు మనం వాడబడలేకపోతే, జస్ట్ థింక్ దాట్ దేర్ మే నాట్ బి అనదర్ ఛాన్స్. మరొక అవకాశము ఉండలేకపోవచ్చేమో అని ఒక్కసారి ఆలోచించవలసిందిగా ప్రేమతో మనం చేస్తున్నాం. ఉదయకాల సమయంలో దేవుడు నాకు ఇచ్చిన ఈ మూడు తలంపులని, ఈ 3 పాయింట్స్ని మీ ముందు పెట్టాను. ది ఫస్ట్ థింగ్ ఈజ్ ఉప్పు శక్తి, పవర్ ఆఫ్ సాల్ట్. సాల్ట్ లేకపోతే మనిషి చచ్చిపోతాడు. సో నువ్వు లేకపోతే ప్రపంచం చచ్చిపోతుంది. ప్రపంచంలో నీ ప్రత్యేకతని నువ్వు చూపించలేకపోతే నీ దేవుని నామని ఎరగని వాళ్ళు చనిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి దేవుడు నిన్ను వాళ్ళని బతికించడానికి నిన్ను ఈ లోకంలోనికి పంపించడానికి గుర్తుపెట్టుకోవాల్సిందిగా మనం చేస్తాం. సెకండ్ థింగ్ ఈజ్ ఉప్పు ఉపయోగం, యూజ్ ఆఫ్ సాల్ట్. ఏంటి ఉప్పు ఉపయోగం? ఒక పదార్థం పడిపోకుండా ఉండాలంటే ఉప్పు ఆ పదార్థంతో కనెక్ట్ అవ్వాలి, పదార్థంతో మిళితమైపోవాలి, పదార్థానికి అది రాయబడాలి, పదార్థం మీద ఒక లేయర్గా అది వేయబడాలి. అప్పుడు ఆ పదార్థం పాడైపోకుండా ఉంటుంది. సో నువ్వు, నేను, ఒక వ్యక్తి, ఒక ఫ్యామిలీ పాడైపోకుండా ఉండాలి, నరకానికి పోకుండా ఉండాలి, నిత్య నరకానికి నాశనం కాకుండా ఉండాలంటే యూ షుడ్ మింగిల్ విత్ దెమ్. వాళ్ళకి మనకి మధ్యలో అడ్డుగోడని ఇప్పుడే పడకూడదా? వాళ్ళని రక్షించడానికి దేవుడు వాళ్ళకి ఫ్రెండ్గా నేను పెట్టాడు విషయం మర్చిపోవద్దు. వాళ్ళు రక్షించడానికి దేవుడు నిన్ను వాళ్ళ బంధువుగా, స్నేహితుడిగా, ఇరుగు పొరుగు నిన్ను పెట్టిన విషయాన్ని మర్చిపోవద్దు. మన ప్రాబ్లం ఏంటంటే మనకి మధ్యలో అడ్డుగోడ పెట్టేసుకుంటున్నాం. ఆ అడ్డుగోడ ఈరోజే పడగొట్టబడాలి. వాళ్ళతో నువ్వు మిళితం కావాలి, వాళ్ళలోని ప్రత్యేకతని నువ్వు చూపించగలగాలి. బైబిల్ అంటే, క్రైస్తవం అంటే, క్రీస్తుని ఎరిగిన వాడు అంటే ఇలా ఉండాలి అని నీ లైఫ్లోంచి, నీ మాటల్లోంచి చూపించగలగాలి. ఆ వ్యక్తి నాశనం కాకుండా, ఆ ఫ్యామిలీ నాశనం కాకుండా, ఆ వ్యక్తిని నువ్వు నిత్య నరకాగ్ని నుంచి నిత్య రాజ్యంలోనికి ప్రమోట్ చేయగలగాలి. దిస్ ఈజ్ సెకండ్ థింగ్. ఉప్పు ఉపయోగం. ఆ పదార్థం పాడైపోకుండా ఉప్పు కాపాడుతుంది. ఒక ఫ్యామిలీ, ఒక వ్యక్తి పాడైపోకుండా, నాశనం కాకుండా నువ్వు కాపాడాలి. థర్డ్ అండ్ ద లాస్ట్ పాయింట్ ఈస్ ఉప్పు పాఠం. లెసన్ ఫ్రమ్ సాల్ట్. ఏంటిది? ఆ కూరలో ఉప్పు వేయబడితే ఆ కూరకి రుచి తేవడానికి ఉప్పు తన షేప్ని వదిలేస్తుంది, కరిగిపోయి అందులో ఆ కూరలో అది కలిసిపోతుంది. ఒక ఫ్యామిలీ రక్షించడానికి నువ్వు ఆ ఫ్యామిలీలో కలవాలి, కలిసి ఆ ఫ్యామిలీని క్రీస్తు రాజ్యంలోనికి నువ్వు నీతో పాటుగా తీసుకెళ్లాలని, ఆ విధంగా నేను తయారు చేసుకోవాలని ప్రేమతో ఈ మాటను తెలియజేస్తున్నా. ప్రేమైన సహోదర, ప్రేమైన సహోదరుడా, రిమెంబర్ వన్ థింగ్, వీఆర్ క్లోజింగ్
అంతానికి వచ్చేస్తున్నామండి. మనం అంతానికి వచ్చేస్తున్నాం. బైబిల్లో అంతే కాలం ఏం జరుగుతాయని బైబిల్ చెప్పిందో అవన్నీ మన కళ్ళ ముందు జరుగుతా ఉన్నాయి. వీఆర్ ఇన్ ఎ బయోవార్. ఈ బయోవార్లో ఇప్పటిదాకా కొన్ని లక్షల మంది చచ్చిపోయారు. సెకండ్ వేవ్ స్టార్ట్ అయింది. ఈ సెకండ్ వేవ్లో ఇంకేమో చచ్చిపోతారో తెలియదు. బట్ జస్ట్ వన్ థింగ్ టు రిమెంబర్ ఈస్ వీఆర్ ఇన్ ది వార్. మనమే మరణం కావచ్చు, ఇరుగు పొరుగు వారే మరణం కావచ్చు. మన మరణమైతే దేవుని రాజ్యాన్ని చేరతామని ఒక చిన్న నిరీక్షణతో మనం బతుకుతా ఉన్నాం. రక్షణ పొందాం కాబట్టి రాజ్యంలో పాలు పొందే అవకాశం ఉన్నదని ఆశతో బతుకుతా ఉన్నాం. ఒకవేళ ప్రియమైన సోదరా ఇంకా రక్షణ దూరంగా ఉంటే, రక్షించబడలేకపోతే దేవుని రాజ్యంలో నువ్వు పాలు పంపులు పొందలేవు అనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిందిగా. రక్షణని నిర్లక్ష్యం చేయొద్దని ప్రేమతో నీ సహోదరిగా చేతులు జోడించి మనం చేస్తున్నాను. కనీసం యేసయ్య ప్రేమ తెలియని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు వాళ్ళకి దేవుడు నిన్ను ఉప్పుగా పెట్టాడు. సో నీ ప్రత్యేకత ఏంటో ఇప్పుడు మాటలు గమనించాము. ఇప్పుడు నీ యొక్క దేవుడిని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో ఇప్పుడు మాటలు గమనించాము. నీ మీద పెట్టబడిన బాధ్యతని ఈ రోజు మొదలుకొని, ఈ క్షణం మొదలుకొని నిర్వర్తించడానికి స్టార్ట్ చెయ్యి. నీ సారం అనేకల్లోనికి, నీ సారం నీ ఫ్యామిలీలోనికి, నీ సారం నీ బంధువుల్లోనికి, నీ సారం ఇరుగు పొరుగున ప్రజల్లోనికి ఆయన నడిపించి నీ ద్వారా వాళ్ళు దేవుని దగ్గర రావటానికి, నీతో పాటు రాజ్యంలో చేరటానికి క్రీస్తు నిన్ను తన నామవికమార్థమై వాడుకోగలడు, వాడుకుంటాడు. ఆయనకు కావాల్సింది ఒకటి, లార్డ్ హియర్ యామ్ ఐ, సెండ్ మీ. నేనున్నాను, నన్ను పంపించండి అని చెప్పే వ్యక్తి ఆయనకు కావాలి. నువ్వు ఆ వ్యక్తి అయితే ఇప్పుడు దాకా రక్షించబడ్డానికి నా రక్షణ సువార్త, నా రక్షణని, నీ సువార్తని ఎవరికి అందించలేకపోయినాయా నన్ను క్షమించండి. ఈ క్షణం మొదలుకొని నా వాళ్ళ మధ్యలో, నా స్నేహితుల మధ్యలో, నా బంధువుల మధ్యలో, నా ఇరుగు పొరుగు మధ్యలో నేను ఉప్పుగా వాడబట్టడానికి ఇష్టపడుతున్నానయ్యా. నన్ను సారవంతమైన వాడినిగా నన్ను చేయండి, సారవంతమైన దానిగా నన్ను చేయండి. నన్ను బట్టి అనేక రాజ్యంలో చేర్చబడడానికి నన్ను వాడుకోండి అని చెప్పగలిగితే దేవుడిని తప్పకుండా వాడుకుంటాడమ్మా. ప్రేమైన సహోదరుడా, దేవుడు నిన్ను తన కొరకు వాడబట్టానికి ప్రత్యేకపరుచున్నాడు. కాబట్టి నువ్వెందుకు ప్రత్యేకపరచబడ్డావు అనే విషయము అర్థమవుతుంది. కాబట్టి నీ ప్రత్యేకతని దేవుడు తన ప్రాణం పెట్టి నేను వెలపెట్టుకున్న ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని, దాని వెనక నీ బాధ్యతని, నీ మీద పెట్టబడిన బాధ్యతని గుర్తుపెట్టుకొని నీ బాధ్యతకు అనుగుణంగా నడుచుకోవాల్సిందిగా ప్రేమతో ఈ మాటలని తెలియచేస్తున్నా. ఒక చిన్న ఆలోచన, దేవుని రాజ్యానికి మనం వెళితే ధైర్యంగా యేసు కళ్ళలో చూసే మాట చెప్పాలి. ఏంటి తెలుసా? దేవా, నీ కృప బట్టి నేను వెలిగించబడ్డాను, నువ్వు ఇచ్చిన శక్తిని బట్టి నా ఫ్యామిలీని వెలిగించాను, నా బంధువులు వెలిగించాను, నా స్నేహితులు వెలిగించానయ్యా. వారి కొద్ది కాలంలో నీ దగ్గర చేరబోతున్నానని చెప్పి ధైర్యంగా చెప్పుకునే క్రైస్తవుడిగా మనం తయారవ్వాలి. నేను వెలిగించబడి 10 మంది వెలిగించాను, నేను వెలిగించబడి 20 మందిని వెలిగించాను, నేను వెలిగించబడి నా బంధువులందరినీ దగ్గర తీసుకొస్తున్నానయ్యా. ఇన్ డ్యూ టైం వాళ్ళు కూడా నీ రాజ్యంలో నాతో కలిసి నన్ను ఆరాధించడానికి వాళ్ళు సిద్ధపడుతున్నారు అని ప్రభు కళ్ళల్లో కళ్ళు పెట్టి ధైర్యంగా చెప్పే స్థితిలో మనల్ని మనము తయారు చేసుకుందాం. అంతటి గొప్ప నడిపింపు మన పరిశుద్ధాత్మ దయచేసి మనలో సారము, మనలో శక్తి, అనేకులు వెదజల్లి లాంటి కృపను మనకి అందించి మన ద్వారా అనేకులు క్రీస్తులోనికి రాగలిగటానికి మన దేవుడు మనల్ని నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన సహోదరుని, ప్రియమైన సహోదరుడా, నువ్వు కాకపోతే నీ వాళ్ళకి యేసు ఎలా తెలుస్తాడమ్మా? నువ్వు కాకపోతే నీ బంధువులకి యేసు ప్రభు ఎలా తెలుస్తాడు? నువ్వు కాకపోతే, నువ్వు వాడబడకపోతే, ఉపయోగపడకపోతే నీ ప్రజలకి యేసయ్య ప్రేమ ఎలా తెలుస్తుంది? ఆలోచన చేయి. దేవుడు నీకు సారవంతమైన జీవితాన్ని ఇచ్చాడు, కానీ మనం చేస్తున్న ఒక పెద్ద మిస్టేక్ ఏంటంటే మన సారాన్ని వెదజల్లలేకపోతా ఉన్నాం. క్రీస్తు కొరకు ఉపయోగపడే పాత్రలుగా మనము నడిపించుకోలేకపోతా ఉన్నాం. మన ప్రపంచం నాశనానికి దగ్గరైపోతుంది.
ప్రజలు బతకటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. దేశము భయంగా బతుకుతా ఉంది. దేవుని రాకడ ఎప్పుడో తెలియదు, మన ఆయుష్ ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు. ఒక పెద్ద ప్రశ్నలో మనం బతుకుతా ఉన్నాం. ఇప్పుడైనా నీ సారాన్ని వెదజల్లలేకపోతే, ఇప్పుడైనా దేవుడు ఏర్పాటు చేసిన ఏర్పాటుకి తగినట్టుగా వాడబడలేకపోతే ఇంకెప్పుడు వాడబడతాం? ఇంకెప్పుడు దేవుని ప్రేమని మన నోటితో, మన జీవితంలో, మన క్రియల ద్వారా ఇంకెప్పుడు చూపిస్తాం? ఆలోచన చేద్దాం. ఒక బౌండరీ పెట్టేసుకుంటున్నాం, దేవుని ఎరిగామని చెప్పుకుంటాం, కానీ మన ఫ్యామిలీ సపరేట్ అయిపోతుంది. యేసు అంటున్నాడు, నువ్వు ప్రత్యేకంగా ఉండు. అదే ప్రత్యేకత అంటే బైబిల్ ప్రత్యేకంగానే ఉండాలి, కానీ అవతల వాళ్ళకి నువ్వు యేసు ప్రభు ప్రేమను చెప్పలేకపోతే వాళ్ళు ఎవరిని బట్టి దేవుని దగ్గరికి రావాలమ్మా? నీ ఇరుగునున్న ఫ్యామిలీ దేవుని దగ్గర రావాలంటే వాళ్ళు ఎవరిని బట్టి రావాలి? ఆలోచన ఒకసారి. ఒకవేళ నువ్వు అడ్డుగోడలు పెట్టేస్తే ఆ అడ్డుగోడలను పడగొట్టడానికి, నీ సారాన్ని వెదజల్లటానికి, నీ ప్రత్యేకతను చాటించడానికి, నీలో ఉన్న క్రీస్తు యొక్క వాల్యూని చెప్పడానికి నువ్వు ముందుకు రావాల్సిందిగా ప్రేమతో మనం చేస్తున్నాను. ఎప్పుడు మనం కాలం చేస్తామో తెలియదు. ఈ లోకాన్ని విడిచి ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు. మనం వెళ్ళిపోతే మన కుటుంబం పరిస్థితి, మన బంధువుల పరిస్థితి, మన స్నేహితుల పరిస్థితి ఏమైపోతుందని ఒక చిన్న ప్రశ్న నీలోకి రావాలి. ఇప్పుడు వాళ్ళు ఇంకా దేవుని తెలుసుకోలేదే. నేను దేవుని తెలుసుకున్నాను, దేవుని పరిచయంలో వాడబడుతున్నాను, ఒక చక్కని సంఘానికి నేను నడిపించబడుతున్నాను, చక్కని సేవకుడి వాక్యముతో బలపరచబడుతున్నాను, ఆత్మవరాలతో నింపబడ్డాను, దర్శనాలు చూస్తున్నాను, కళలు చూస్తున్నాను, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, మంచిదే. నీ సారము వెదజల్లటానికి దేవుడు ప్రత్యేకపరుస్తున్నప్పుడు ఆ కార్యాన్ని నువ్వు నిర్వర్తించగలుగుతున్నావా? నీ ద్వారా దేవుడు మరికొంతమందిని తన వైపుకు తీసుకురావాలని ఆశపడి నిన్ను పెట్టినప్పుడు ఎందుకొరకు నిన్ను పెట్టాడో ఆ దేవుని ఉద్దేశాన్ని తెలుసుకోలేకుండా నువ్వు అడ్డుగోడ పెట్టి ఉన్నావా? ఇప్పుడే అడ్డుగోడ తొలగించు. ఇరుగునున్న పొరుగునున్న నీ దేవుని ఎరిగిన వారితో, నీ స్నేహితులతో, నీ బంధువులతో నీ క్రీస్తు గురించి మాట్లాడు. వాళ్ళకి నీ క్రీస్తు ప్రేమని, ఆ ప్రత్యేకతని తెలియచెప్పడానికి, నీ ద్వారా వాళ్ళని దేవుని దగ్గర రాగలగటానికి, ఒక పాత్రగా వాడబడటానికి ఒక తీర్మానముతో నువ్వు ముందుకు వెళ్ళవలసిందిగా దేవుని సేవకునిగా, నీ సహోదరునిగా ప్రేమతో మాట తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందా. దయగల యేసయ్యా, మీ నామానికి స్తోత్రాలు. మేమున్న ఈ ప్రపంచం నాశనానికి పరుగులు పెడుతున్నది. మా ఆయుష్ ఎప్పుడు గతించిపోతుందో, మేము ఎప్పుడు కాలగర్భములో కలిసిపోతామో, మా దినాలు ఎప్పుడు ముగించబడతాయో తెలియని ప్రశ్నల్లో మా రోజులు నడిపించుకుంటున్నామయ్యా. నీ నామాన్ని ఎరుగున్నామన్న యొక్క సంతోషం మాకున్నది, కానీ మమ్మల్ని గురించి మీరు బాధపడుతున్న విషయాన్ని మేము తెలుసుకోలేకపోయామయ్యా. మా సారాన్ని వెదజల్లటానికి మమ్మల్ని ఉప్పుగా ప్రత్యేకపరుస్తున్నారు, కానీ మిమ్మల్ని సంతోషపెట్టే ఏ పని మేము ఇంతకాలంలో చేయలేకపోయాము. మమ్మల్ని క్షమించండి. నీ సారాన్ని మేము పొందాము కానీ, రక్షించబడ్డాము కానీ, నీ బిడ్డలుగా పిలువబడ్డానికి ప్రత్యేకపరచబడ్డాము కానీ, ఈ కోవలోనికి మా వాళ్ళని తీసుకురావడంలో మేము ఫెయిల్ అయ్యాం. నీ రాజ్యంలోనికి మా కుటుంబాలని, మా బంధువులను, ఇరుగు పొరుగున స్నేహితుల వారిని నడిపించడంలో మేము ఫెయిల్ అయ్యామయ్యా. మమ్మల్ని క్షమించండి. ఇది మొదలుకొని ఉప్పు సారమ కలిగిన వారముగా, పనికొచ్చే వారముగా, మీరు ఎందుకొరకు మమ్మల్ని రక్షించుకున్నారో మా మీద పట్టిన బాధ్యతని నిర్వర్తించే వారముగా మేము ఉండగలగటానికి మీరు మాకు ఇచ్చిన ఈ వార్నింగ్ మెసేజ్ని బట్టి నీకు స్తోత్రాలు తెలుస్తున్నాను అయ్యా. అయ్యా, ఉప్పు లేకపోతే వ్యక్తి చచ్చిపోతాడు. క్రైస్తవులంగా ఉన్న మేము, నీ చేత ప్రత్యేకపరచబడిన మేము సమాజంలో లేకపోతే సమాజం చచ్చిపోతుంది, ప్రపంచంలో లేకపోతే ప్రపంచం చచ్చిపోతుంది. కాబట్టి అయ్యా, ప్రపంచాన్ని బతికించే వారముగా, సమాజాన్ని బతికించే వారముగా, మా కుటుంబాలను బతికించే వారముగా, మా బంధువులను బతికించే వారముగా
ప్రత్యేకతను మేము కలిగి ఉండి మా ద్వారా అనేకులు బతకటానికి మేము వాడబడగలిగేలాగా సహాయం చెప్పదే పెడుతున్నాను యేసయ్యా. అయ్యా, ఒక పదార్థం పాడైపోకుండా ఉండాలంటే ఉప్పు ఆ పదార్థమునకు రాపిడి చేయబడాలని, పదార్థంలో అది కలిసిపోవాలని, పదార్థం అదొక లేయర్గా ఏర్పడాలని గమనించాం. అది ఉప్పు ఉపయోగం అని చూస్తామయ్యా. మేము కూడా ఒక వ్యక్తి, ఒక ఫ్యామిలీ నాశనం కాకుండా మేము వారితో మిళితమయ్యి వారితో మేము రాపిడి చేయబడిన వారముగా మిళితమయ్యి ఆ వ్యక్తి, ఆ ఫ్యామిలీ నాశనం కాకుండా మా ప్రత్యేకతను బట్టి వారిని కాపాడగలుగులాగున్నా ఈ రోజు నుంచి ఒక తీర్మానంతో నడిపించబడడానికి సహాయం ఇచ్చే పెడుతున్నాను యేసయ్యా. ఎలాగైతే ఒక కూరకి రుచి ఇవ్వటానికి ఉప్పు తన షేప్ని పోగొట్టుకొని ఆ పదార్థములో అది కరిగిపోతుందో, ఎలాగే ఈ లోకంలో అడుగుపెట్టిన మీరు బతికించడానికి మీరు కరిగిపోయారో మేము కూడా కరిగిపోవలసిన వారమే ఉన్నాము. కాబట్టి ఏ అడ్డుగోడ పెట్టుకోకుండా, ఏ మనస్పర్ధలోకి చోటు ఇవ్వకుండా అందరితో కలిసేవారముగా, అందరిలో మిళితమేమవారుగా ఆ ఆలోచనతో నడిపించబడడానికి మాకందరికీ మీరు ప్రేమతో పేరు పేరిన సహాయం చెప్పదే పెడుతున్నాను యేసయ్యా. ఈ ఉదయకాల వర్తమానం విడిన ప్రతి ఒక్కరిని వేరే పేరు పేరిన దీవించి నీ కొరకు బలమైన ప్రయోజనకర పాత్రగా పనిముట్టుగా వాడబడగలగటానికి సిద్ధపరిచిన పదే పడుతూ పరిశుద్ధాత్మ మమ్మల్ని నడిపించి నీ రాజ్య వ్యాప్తి కొరకు మేము ప్రయాసపడే బాధ్యతని, ఒక పరాన్ని మాలో మీరు పెట్టమని అడుగుతూ మీకే మహిమ ఘనత ప్రభావంలో అర్పిస్తూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసము కాపుదల మనకి మన కుటుంబాలకు తోడుగా ఉండి ఉప్పుగా ప్రత్యేకపరచబడిన మనము మన ప్రత్యేకతని అనేకల మధ్యలో చూపించేవారమగా, తద్వారా అనేక ఆత్మలు, అనేక కుటుంబాలు దేవుని రాజ్యంలోనికి చేర్చబట్టంలో మన వంతు బాధ్యతని నిర్వర్తించే వారముగా నడిపించబడడానికి నిండు ఆరుగమను సహాయం చేసి కృపలో తన నామ మహిమార్థమై నడిపించను గాక. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. మీకు అందరి ప్రారంభంలో పేరు పేరున నాకు తెలియజేస్తా ఉన్నా. దయచేసి మన సమయం దగ్గర పడుతుంది కాబట్టి జాగ్రత్త కలిగిన వారముగా, మెలకువ కలిగిన వారముగా, మన సారాన్ని, క్రీస్తు సారాన్ని వెదజల్లే వారంగా మనము ముందుకు నడిపించుకుందాం. పరిశుద్ధాత్మను తోడు మనతో ఉండి ఆయన కొరకు బలమైన ప్రయోజనకరమైన పనిముట్లుగా మన ప్రభు మనల్ని వాడుకును కాక. ఆమేన్. అందరికి ప్రారంభంలో పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.